7 మాటలు అను విలువైన అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. 5వ మాటను గురించి ధ్యానిద్దాం. 5వదిగా నేను దప్పికొనుచున్నాను. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రభువు పలికిన మొదటి 3 మాటలు ఇతరులకు సంబంధించినవి. అనగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికిన మొదటి మాట తన శత్రువులకు సంబంధించినది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని పలికిన 2వ మాట ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగకు సంబంధించినది. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని పలికిన 3వ మాట మరియకు, యోహానుకు సంబంధించినవి. కాని ప్రభువు పలికిన చివరి 3 మాటలు ఆయన ఆత్మ, ప్రాణ, శరీరములకు సంబంధించినవి. అనగా, నేను దప్పికొనుచున్నాను ఆయన శరీరమునకు సంబంధించినది. సమాప్తమైనది అను 6వ మాట ఆయన ప్రాణమునకు సంబంధించినది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అను 7వ మాట ఆయన ఆత్మకు సంబంధించినది. ప్రభువు తన ఆత్మ, ప్రాణ, శరీరములను సంపూర్ణ విధేయతతో తండ్రికి అప్పగించినట్లు 3 చివరి మాటలు తెలియజేస్తున్నాయి. ఎంత ఆశ్చర్యం! ప్రభు శిలువలో పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నాను. ఈ మాటలు ప్రభు యొక్క దయార్థ హృదయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ మాటలు విన్నప్పుడు ఆ ప్రియ రక్షకుడు మనకు 3 విధాలుగా కనిపిస్తున్నాడు. ప్రథమంగా, శ్రమను అనుభవించిన మనుష్య కుమారుడు. 2వదిగా, విధేయుడైన దైవ సేవకుడు. 3వదిగా, పాపులను ప్రేమించు రక్షకుడు. ఈ 3ంటిని ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. ప్రథమంగా, శ్రమను అనుభవించిన మనుష్య కుమారుడు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. మానవుని వలె ఆయన ఈ లోకంలో పసిబిడ్డగా జన్మించాడు. మానవుని వలె పెరిగి పెద్దవాడయ్యాడు. మానవుని వలె అలసి నిద్రించాడు. మానవుని వలె ఏడ్చాడు కూడా. మానవుని వలె శ్రమను అనుభవించాడు. కొట్టువారికి ఆయన తన వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరికివేయు వారికి తన చెంపలనిచ్చాడు. ఉమ్మివేయు వారికి తన ముఖాన్ని దాచుకోలేదు. గొల్గతా కొండకు శిలువ మ్రానును మోస్తూ అలసి ఆ రక్షకుడు దప్పికొన్నాడు. ఆత్మీయ వేదనలను, మానసిక బాధలతో పాటు ఆ ప్రియ ప్రభు శరీర శ్రమలను కూడా అనుభవించాడు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఆయన శిలువలో శ్రమను అనుభవించాడు. నిప్పులు చెరిగినట్లు ఎండలు మండుచుండగా ఆ మండుటెండలో దహించు సూర్యరశ్మిలో వస్త్రహీనుడైన ఆ రక్షకుడు బహుగా కాల్చబడ్డాడు. అంత మాత్రమే గాక గత 24 గంటలు ఆయనకు ఆహార పానీయములు లేవు. కొరడా దెబ్బల చేత శరీరమంతా రక్తమయమైంది. ఇనుపమేకులతో శిలువకు బిగించబడిన కారణాన ఆయన పాదహస్తముల నుండి పవిత్ర రక్తధారలు ప్రవహించాయి. శరీరంపై ముళ్ళ కిరీటము అదిమిపెట్టినందున ఆయన శిరస్సు నుండి రక్తము స్రవించింది. ఈ విధంగా ఆ కృపామయుని శరీరములోని రక్తమంతా కారిపోయింది. ఆయన బలము ఎండిపోయింది. ఆయన నాలుక దవడను అంటుకుపోయింది. భయంకరమైన మండుటెండలో దహించు సూర్యరశ్మిలో బహుగా కాల్చబడిన ఆ ప్రభు మానవుని వలె దప్పికొన్నాడు. కాని ఆయన మానవుడా? కాదు సుమి. ఆయన సాక్షాత్ సృష్టికర్త అయిన దేవుడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేరు. ఆత్మీయమైన, ప్రకృతి సంబంధమైన సృష్టి సమూహములకు ప్రధాన శిల్పి ఆయనే. ఆకాశ విశాలమును తెరవలే విసరిపరిచి ఆ విశాల తెరపై అసంఖ్యాకములైన ఆ విచిత్ర నక్షత్ర రాశులను చిలకరించినది ఆ ప్రభావశాలియే. మంటిని మానవునిగను, ప్రక్కటెముకను స్త్రీనిగను చేసినది ఆ సర్వజ్ఞుడే. ఆకాశ శూన్యతలోని రహస్యం, నక్షత్రములలోని వింత, సూర్యులోని తేజస్సు ఆయన మహిమయే. పుష్పములలోని అందం, పక్షుల సునాదం, వృక్షాల పచ్చందనం ఆయన మహిమయే. సముద్రము యొక్క ఘోషను,
ఉరుము యొక్క ధ్వనిని, మెరుపుతీగలోని తేజస్సును వాటికి ప్రసాదించినది ఆయన మహిమయే. ఇటువంటి దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు, రాజుల రాజు, మానవమాత్రుడై తన్ను తాను రిక్తునిగా చేసుకొని కల్వరి శిలువలో ఘోరయాతనను పొంది దప్పికొన్నాడు. ఒకప్పుడు 40 దివారాత్రులు అరణ్యములో ఉపవాసముండి అన్నపానాలు లేకపోయినా ఆ ప్రభువు సహించగలిగాడు. కాని ఇప్పుడు శిలువలో దప్పికకు భరించలేకపోతున్నాడు. ఇది మానవాళి పాప భారముచే కలిగిన దప్పిక. మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడెను. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం పాపాత్ములమైన మన పాప దోషములను బట్టి ఆ ప్రియ ప్రభు అంత ఘోరయాతనను అనుభవించి దప్పికొన్నాడు. అనగా ఏ పాపమెరుగని ఆ పావనుడు మన కోసము పాపముగా చేయబడ్డాడు. పాపాంధకారముచే వికారులమై ఉన్న మనకు తన ముఖ ప్రకాశమానమును ప్రసాదించుటకు ఆ మహిమ స్వరూపి తన ముఖమును ఉమ్మివేయబడుటకు, గంతగప్పబడుటకు అప్పగించి స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, మనము చూడనొల్లని వాడుగా అయ్యాడు. మన పాప శాపములతో ఆ ప్రేమ స్వరూపి చింతాక్రాంతుడయ్యాడు. పాప భారముతో అలసిపోయిన మనము ఆయన భుజముల మీద నిత్య విశ్రాంతిని అనుభవించుటకు ఆయన మన నిమిత్తం భారములను భరించి అలసి సొమ్మసిల్లిపోయాడు. సాతాను పాపదాస్యము నుండి మనల్ని విడిపించి తన సహవాసమును మనకివ్వటానికి ఆయన అందరి వలన, చివరికి తండ్రి వలన కూడా విసర్జింపబడిన వాడయ్యాడు. బలహీనులమైన మనకు తన బలాన్ని, శక్తిని ప్రసాదించుటకు కల్వరి శిలువలో ఆ ప్రియ ప్రభు శక్తిహీనతను పొంది దప్పికొన్నాడు. ఎంత ఆశ్చర్యం! ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ పాప ఫలితంగా శిలువలో నీకు బదులుగా నరకయాతన అనుభవించి దప్పికొన్న ఆ ప్రేమ స్వరూపి నిన్ను క్షమించి నీ దప్పికను తీర్చుటగ్గాను నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ జవాబేమిటి?